టూ బ్యాడ్ అమ్మా, టూ బ్యాడ్, టూ వర్స్ట్. జనాలు అట్లా తయారయ్యారు, స్ట్రైక్లు వేసేలా అట్లా తయారయ్యారు. ఇంకా ఫ్రస్ట్రేషన్లో వీడియోలు చేయాల్సి వస్తుంది. ఇంకేం చేస్తాం? అసలు మీకు ఫస్ట్ ఎగ్జిబిట్ 1 చూపించాలి. చూసారు కదా, ఇలా చూపించేదంతా ఫేర్ యూస్ కిందకే వస్తుంది. రియాక్షన్ వీడియోస్ కూడా ఫేర్ యూస్ కిందకే వస్తాయి. నా దరిద్రం కాకపోతే ఏదో కాపీరైట్ స్ట్రైక్ మ్యాగ్నెట్లా తయారయ్యా. నేను వాడిన 1-2 సెకండ్స్ క్లిప్కి మాత్రం అమ్మ ఒకటి కాదండి 2 స్ట్రైక్లు. ఇంకా దరిద్రం దాపరిస్తే నా దగ్గర మనీ అంతా డ్రైన్ అయిపోతే క్రౌడ్ ఫండింగ్ పెట్టి ఫైట్ చేస్తా. కాకపోతే ఇంకైతే స్ట్రైకులు పడలేదు. వేస్తాం అంటారు కానీ వేయట్లేదు. నాకు ఇంకా ఆగట్లేదు. ఎలా అంటే వేసి దొబ్బంటారా సాగు కొడుతున్నా నన్ను 4 రోజుల నుంచి అనిపిస్తుంది నాకైతే. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. ఏంటంటే చెప్పి ఓకే, మొదలు పెడదాం. అంతకన్నా ముందు మీరు సబ్స్క్రైబ్ చేయాలి. అలానే వీడియోలు చేస్తున్నాం కాబట్టి సబ్స్క్రైబ్ చేస్తూ ఉండాలి. 150K అన్నానండి, 140K కూడా అయ్యేటట్లేదు ఈ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్. అట్లీస్ట్ 140K అచీవబుల్ టార్గెట్, అది అచీవ్ చేద్దాం. ఇప్పుడు మొదలు పెడదామండి. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అంటే చెప్తా. స్టోరీ మొత్తం ఉంది, విత్ ప్రూఫ్స్ ఉంది. ఇది యానిమల్ సినిమా గురించే, కానీ మీకు మొదటి నుంచి రావాలి. మొదటి నుంచి చెప్తేనే మీకు ఒక అది ఉంటుంది అనమాట. చెప్తా చూడండి. భీమ్లా నాయక్ రివ్యూ చేసినప్పుడు మనకి 20,000 సబ్స్క్రైబర్స్ కూడా సరిగ్గా లేరు. అప్పుడే మన స్ట్రైక్ పడింది. ఇంకా ఇప్పేసి మాట్లాడేసుకుందాం ఇవాళ. ఎవరే ఇచ్చారు స్ట్రైక్ అంటే నాగవంశీ గారు తమాడా మీడియాను వాడుకొని నా మీద స్ట్రైక్ ఇచ్చారు. తమాడా మీడియాలో వాళ్ళతోనే మాట్లాడాను, వాళ్ళే అన్నారు కూడా. సో బేసిక్గా ఇలాంటి పెద్ద పెద్ద పర్సనాలిటీస్ కానీ, మన సందీప్ రెడ్డి వంగ గారు కానీ, ఇలాంటి వాళ్ళు అందరూ ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళకి రెప్యుటేషన్ మేనేజ్మెంట్ ఏజెన్సీస్ అని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కౌశల్ అన్నకేమో నాకు తెలిసి సిల్లీ మాంక్స్ అనుకుంటా. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏజెన్సీలు ఉంటాయి. సో వాళ్ళు బేసిక్గా ఏంటంటే మీ రెప్యుటేషన్ మేము సేవ్ చేస్తాం, మేము ఇది చేస్తాం అని చెప్పేసి, లేదా పైరసీ యాంటీ పైరసీ అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు దొబ్బి ఇంకా ఛానళ్ళ మీద ఎగబడతా ఉంటారు అనమాట వీళ్ళందరూ. సో బేసిక్గా తమాడా మీడియా కూడా చేసింది అదే. అప్పటికి చెప్తూనే ఉన్నా, ఒరే తమాడా మొన్నే కదరా మనం కొలాబరేషన్ చేసాం బారల్ బిర్యానీలో, కొంచెం న్యాయంగా ఆలోచించాలంటే అసలు ఎంత ఇట్లా చెప్పకూడదు కానీ ఇప్పుడు స్పెసిఫిక్స్ ఎంత బల్బు చూపించారంటే అంత బల్బు చూపించారండి నాకు. ఎందుకంటే ఇంక మన రిక్వెస్ట్ స్టేజ్లో ఉంటావు, స్ట్రైక్ పడింది, వాళ్ళు ఏమో వీడియో డిలీట్ చేస్తే వదిలేస్తాం నిన్ను అన్నారు. నేను చేయను అన్నాను. ఫోన్లో వీడియో కాల్ అయింది, అరుచుకున్నాం, తిట్టుకున్నాం, ఓకే ఫైనల్లీ నేను తగ్గలేదు. నాకు ఆల్రెడీ ఇంకా స్ట్రైక్ వేసారు, స్ట్రైక్ గెలిచాం. మీకు స్క్రీన్ షాట్ ఉంటే వేస్తాను, కానీ అప్పట్లో గెలిచాం. ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది స్ట్రైక్ గెలిచాము. అది గెలిచాక నీ లక్ బాగుందిరా అని చెప్పి ఎటకారం ఒక మెసేజ్ కూడా పంపారు తమిళ మీడియా నుంచి. ఇదంతా అయిందా ఒక 6 months 1 year అలా దాటింది. అమ్మ ఈమెయిల్ మీద ఈమెయిల్ వస్తుంటే తమాడా కొలాబరేషన్ అని. నేను ఒకసారి అయితే ఈమెయిల్ పెట్టా రిప్లైకి, అరే మీరు అసలు బుర్రుండి ఆలోచిస్తున్నారా, మీరు నా మీదే స్ట్రైక్ చేసి మీరు మళ్ళీ నాతోనే కొలాబరేషను, కాంటాక్ట్ విత్ అస్ విల్ మేనేజర్ ఛానల్ అని ఇప్పటికీ వస్తూ ఉంటాయి తమాడా మీడియా నుంచి. అట్టుంటుందండి. ప్రతిసారి ఇలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందా అంటే ఉండదు. ఇది ఇంకొక న్యూస్ అనమాట, చాలా తక్కువ మంది తెలిసింది. మీకు హారిక అండ్ హాసిని క్రియేషన్స్లో రాధాకృష్ణ గారు ఉంటారు, ఐడియా ఉందో, చిన్నబాబు అంటారు, చాలా తక్కువ కనపడుతూ ఉంటారు కానీ ఆయన కొంచెం పెద్ద అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళ బాబాయ్, ఇప్పుడు ఎవరైతే మన నాగవంశీ గారు ఉన్నారో వాళ్ళ బాబాయ్ అనమాట. ఆయన నా నెంబర్ తీసుకొని మరి కాల్ చేశారు. వీ హ్యాడ్ వెరీ గుడ్ కాన్వర్జేషన్, ఆల్మోస్ట్ 1-2 గంటలు మాట్లాడు. ఆయన చాలా బాగా మాట్లాడండి, ఫీడ్బ్యాక్ చాలా బాగా తీసుకున్నాను. నేను అప్పటికి మొహమాట పడుతూ పెద్ద ఆయన, సరే అలా మీరు కొంచెం ఎక్కువ మాట్లాడితే వదిలేయండి భీమ్లా నాయక్ అంటే, లేదా మనం కరెక్ట్ మాట్లాడాం, మేము డైరెక్టర్ ప్రొడ్యూసర్ డిస్కషన్స్ జరిగేటప్పుడు ఇంకా వైలెంట్గా మాట్లాడుకుంటే ఇదెందుకు అదెందుకని అలా నీకు క్వశ్చన్ చేయాలి, నువ్వు బాగా క్వశ్చన్ చేస్తావు, నీది నాది చాలా వరకు సినిమా టేస్ట్లు మ్యాచ్ అవుతాయని పేర్లు కూడా చెప్పారు. నేను ఇప్పుడు చెప్పను కానీ సినిమా పేర్లు చెప్తున్నా. సో చాలా కాంట్రవర్షియల్ సినిమాలు, నాకు నచ్చేవి మీకు నచ్చని అలా ఉంటాయి కదా, అలా ఆయనకు బాగా కనెక్ట్ అయ్యారు. ఎట్ ది సేమ్ టైం లేదమ్మా నువ్వు చెయ్యి, ఇలానే చెయ్యి, ఎవరేమన్నా నువ్వు చెయ్యి, నువ్వు బాగా చేస్తున్నావు అని చెప్పి బాగా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. చాలా బాగా మాట్లాడి చాలా మంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు, నాకు ఇచ్చారు. అలా ఉండాలి. అలా ఉంటే నెక్స్ట్ టైం మనమే ఇంకొంచెం బాగా మాట్లాడాలనిపిస్తుంది. కొంతమంది ఉంటారండి, ఇంకా పేరు ఎందుకులేండి, మూడు ఉత్సాహం సర్వనాశనం చేస్తారు, ఇంకా రివ్యూర్సే పట్టి పిడిచేస్తారంటారు, దానికి తగ్గట్టు మన ఆడియన్స్ అనేది తగలడ్డారు. ఒక సైడ్ ఏమో రే నువ్వు మా సినిమాని నాశనం చేయడం కోసం రివ్యూలు ఇచ్చేస్తున్నావు దరిద్ర అది అంటారు. మళ్ళీ రోజు ట్యాగ్ చేస్తారు, యానిమల్ 500 crores, యానిమల్ 600 crores, యానిమల్స్ వస్తున్నాయి కదా డబ్బులు, మరి నా రివ్యూ ఏం పీకలేదు కదా. సో యూఆర్ ప్రూవింగ్ మై పాయింట్. రే ఇంక యానిమల్ విషయానికి వచ్చాం కాబట్టి అటు తిరిగి అటే వచ్చేస్తున్నా, అందరు బాగా అవుతుంది. యానిమల్ రివ్యూ అండి, ఇప్పటికీ చాలామంది నువ్వు ఏదో చెప్పి ఏదో అనుకుని ఏదో చేస్తా అంటున్నారు. దీని తెలుగు రివ్యూర్స్ కొంతమంది అటు ఇటు చూస్తూ ఉంటారండి, పేర్లు రాసుకొచ్చాను మళ్ళీ నాకు తెలుసు పేర్లు, బట్ ఫ్లోలో మర్చిపోతున్నాను. తైవి మైదర్ వీళ్ళిద్దరిని సైడ్ చేసేయండి, ఎందుకంటే మైదర్ రివ్యూస్ కానీ తైవి కానీ వీళ్ళందరూ ఏంటంటే చాలా ఫాస్ట్, అది ఓవర్ ఫాస్ట్ నా వల్ల కాదు. అది ఏ సినిమా అయినా బాగుంది అంటారు కాబట్టి ఈ సినిమాకి సైడ్ చేద్దాం. సో నేను చూసే వాళ్ళల్లో రాగడి, మూవీ మ్యాటర్స్, ర్యాట్ ప్యాక్ చెక్ అనుకోండి, సారీ పేరు తప్పు అనుకుంటే, వీళ్ళెవరికీ నచ్చలేదండి. సో యూజువల్లీ నా టేస్ట్ కొంచెం సిమిలర్గా అటు ఇటు వీళ్ళతోనే మ్యాచ్ అవుతూ ఉంటాయి. సో వీళ్ళలో ఎవరికీ నచ్చలేదు.
అలానే ప్రణీత్ హనుమంతు తెలుసా, వాడికి నచ్చలేదు, అతనికి నచ్చలేదు. అలానే మన ప్రణీత్ హనుమంతు కాకుండా రోస్ట్ మాటం లిఖిత్ అని ఉంటాడు, ఆయన కూడా ఇన్స్టాగ్రామ్లో పెట్టాడు, ఆయనకి నచ్చలేదు, ట్విట్టర్లో అనుకోండి పెట్టాడు. సో వాళ్ళకి నచ్చలేదు, నాకు నచ్చలేదు, సో సినిమా బాగాలేదు అని నేను చెప్పట్లా. అక్కడ సబ్స్టెన్స్ ఉంది, ఇంతమందికి నచ్చలేదు అండ్ మేమందరూ లైక్ మైండెడ్ పీపుల్ అందరూ యూట్యూబ్ స్పేస్లో ఉన్నాము. ప్లస్ ఒకరికి నచ్చలేదు, నాకు నచ్చలేదు అలాంటి రకాలు కూడా కాదు. రాగడికి నాకు తెలిసి అసలు సింకే ఉండదు. అయినా కూడా ఇంతమందికి నచ్చలేదంటే అందులో ఏదో సబ్స్టెన్స్ ఉంది నచ్చకపోవడానికి కూడా. సో అది ఆ పాయింట్ తీసుకోండి మీరు, అంతేగాని రివ్యూర్ ఏదో అన్నాడు వీడేదో అన్నాడు అని చెప్పి వేసుకుంటూనే ఉంటారు. ఇప్పుడు మెయిన్ పాయింట్ అబ్బా, ఈ వేసుకోవడం అంతా కామన్ అయ్యేది ఉండాలి, డిస్కోర్స్ అనేది ఉండాలి. నేను చెప్తున్నా, నా బూతులు కూడా తిట్టండి, ఇట్స్ ఓకే, నేను దాని గురించి పెద్ద ఫీల్ అయ్యే రకం కాదు. కాకపోతే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే రివెంజ్ అండి. నోరు తొక్కేయాలి, మనిషిని తొక్కేయాలి, వై దట్ మెంటాలిటీ, దట్ థింగ్ ఈజ్ వెరీ వెరీ సాడ్. ఐ డోంట్ నో, నాకు కొన్ని గెసెస్ ఉన్నాయి కానీ ఎవరో ఉన్నారు వెనకాల స్పెసిఫిక్గా చేయించారు, నా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంది, నేను మాట్లాడితే మీకు క్లారిటీ వస్తుంది. పాయింట్ నెంబర్ 1 అండి, అసలు బేసిక్గా ఇదంతా ఎలా స్టార్ట్ అయిందంటే సడన్గా నాకు రోజు ఈమెయిల్ వస్తుంది, ఏంటంటే సమ్ టీ సిరీస్ని రిప్రజెంట్ చేస్తున్నాం, ఇదేం ఫేక్ కాదు, చాలా వెరిఫికేషన్ మరీ ఎడ్డోండి ఏం కాదు, నేను చేస్తూ ఉండే, ఇది కొంచెం లెజిట్. రీసెర్చ్ చేస్తే టీ సిరీస్ కూడా అంత అలా టప్ప కాదు, కొంచెం తగ్గరు, ఎక్కడ దాకైనా వెళ్తారు కాపీరైట్లో అది ఇది అని చెప్పి కొంచెం చదివాను. సో ఓకే కొంచెం చూద్దాం ఏంటి ఇలా బాధ అని చెప్పి, ఏంట్రా బాబు ఏంటి మీ ఇష్యూ ఏంటి అంటే, నువ్వు నీ రివ్యూలో ఒక క్లిప్ వాడావని చెప్పి, క్లిప్ కూడా కాదండి ఒక స్క్రీన్ షాట్ మీకు పంపిస్తాను, స్క్రీన్ షాట్ పెట్టేసి ఇది వాడు వీడియో డిలీట్ చేసి అంతే, లేకపోతే కాపీరైట్ స్ట్రైక్ వేస్తాం. ఐ ట్రై టు రీజన్ విత్ చెప్పాను, ఇప్పుడు బాబు అలా కాదు, నేను చెప్పేది ఏంటంటే ఫేర్ యూజ్ అనేది ఒకటి ఉంటుంది, ఆల్రెడీ నా మీద ఇలాంటి ఫాల్తు స్ట్రైక్లు 2 పడ్డాయి, నేను గెలిచాను, ఇదిగో ఎవిడెన్స్ కూడా చూడండి, వేసే ముందు ఆలోచించండి, మీరు కూడా స్ట్రైక్ వేసే ముందు ఇది మేము ఫేర్ యూజ్ కన్సిడర్ చేశాము అయినా కూడా వేస్తున్నాం అని చెప్పి వేయండి అని అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే దీని అమ్మ జీవితం 2వ వీడియో ఏది మన డీటెయిల్డ్ డిస్కషన్ బట్లి మాట్లాడుకుందాం అన్న చోటు ఇదే షర్ట్ వేసుకుని అనుకుంటప్పుడు ఓకే, ఆ రోజు కూడా వచ్చేసి లేదు, ఆ వీడియోలో కూడా ఇంకేదో ఒక చిన్న స్క్రీన్ షాట్ పెట్టి అది కూడా అది 2 వీడియోలు డిలీట్ చేయి, లేకపోతే 2 వీడియోల మీద స్ట్రైక్ వేస్తుండవు. చాలామంది జనాలకు అర్థం కావట్లేదు, ఈ గొర్రెలు కొంతమంది ఎలా వద్దులే పదాలు కానీ, సో కొంతమంది ఎలా ఉన్నారంటే వేస్తే నువ్వు అన్నావు వాడు వేసిండంట, అరే బాబు న్యాయంగా వెళ్ళి, అంతేగాని ఇప్పుడు ఎలా ఉందంటే నువ్వు వెళ్ళి వాడన్న కంపెనీ మీదకి వెళ్ళి ఏదైనా మాట్లాడుతున్నావు అనుకో, వాడు వచ్చేసి ఏదో లడ్డూలో కేసెస్ నేను జైల్లో పడేస్తే ఇస్ దట్ ఫేర్, డూ యూ థింక్ దట్ ఈస్ నార్మల్? ఇంక జనాలంటే సపోర్ట్ చేస్తారు, ఇంకా కానివ్వండి వాడు ఇష్టం వాడు, మనం ఏం చెప్తాం కానీ పడాలి, ఇంకా స్ట్రైకులు పడాలి, ఛానల్ ఎగిరిపోవాలి అని ఇంకొంతమంది మరి ఎంత సైడిస్ట్లో ఉన్నారు రా బాబు. మళ్ళీ చెప్తాను హిపోక్రసీ ఎలా ఉంటుందంటే, మా సినిమాలు మాత్రం మంచిగా మాట్లాడాలి, మీ వల్ల సినిమాలు నాశనం అయిపోతున్నాయి వాళ్ళు అది ఇది అని, అది ఇండైరెక్ట్ లైవ్లీహుడ్ ఏదో మాట్లాడుతున్నారు, ఆల్రెడీ జీతాలు వచ్చేసి ఉంటాయి వాళ్ళ క్రూ అండ్ కాస్ట్ మెంబర్స్కి. ఇక్కడ నా లైవ్లీహుడ్ కాకపోయినా చెప్తున్నా, జనాలు లైవ్లీహుడ్ పడిపోవాలి, నువ్వు నాశనం అయిపోవాలన్నట్టు మాట్లాడుతున్నాడు జనాలు. కొంతమంది యాక్టివ్లీ ట్రై చేస్తున్నారు పాపం. ముందే ఎందుకు వీడియో చేయలేదు అంటే, ఎక్కడో చిన్న కార్నర్లో నాకు అనిపించింది ఏంటంటే, సరే యాంటీ పైరసీ ఈ సినిమా గురించి స్పెసిఫిక్గా అబ్జర్వ్ చేస్తుంటే, యానిమల్ సినిమాకి చాలా ఫస్ట్ డే నుంచే సీన్లు వీడియోలు అందరూ ఫోన్లలో తీసేసి ఇన్స్టాగ్రామ్లో అక్కడెక్కడ పెట్టి దొప్పుతున్నారు, ఇంపార్టెంట్ సీన్స్ అన్ని పోస్ట్ క్రెడిట్ సీన్స్ అన్ని పెట్టి దొప్పుతున్నారు. సో పోనీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటూ పొరపాట్లు మనం ఇంకా గుంపులో గోవింద టైప్లో బుక్ అయ్యేమేమో అనుకున్నా, అదొక చిన్నది ఉంది. దాని తర్వాత వాళ్ళందరికీ లేదు, అరే భరద్వాజ్ రంగన్ కానీ ఫిలిం కంపెనీని కానీ సుచరిత త్యాగి కానీ అందరూ వాడతారండి క్లిప్స్, ట్రైలర్ క్లిప్స్ రివ్యూల్లో, ఇంకా రియాక్షన్ వీడియోలు తెలిసిందే కదా. నన్ను ఒక్కడిని ఎందుకు అబ్బా ఇలా చేశారు అని చెప్పి నాకు కొట్టింది. బట్ నీకు అంత సినిమా లేదు, నువ్వు ఎవరిని రా అన్నట్టు నా మైండ్లో అనుకుంటూనే ఉన్నా. దాని తర్వాత వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నా. ఇంకా ఫైనల్లీ అండి 3 సార్లు ఇంకా నేను వదిలేసిన, 3 సార్లు సపరేట్ డేస్లో ఇంకా డిలీట్ చేయలేదు, చెయ్యి స్ట్రైక్ వేస్తాం చెయ్యని 3 సార్లు అని. నాకు చిరాదు, మీరు చేయాలనుకుంటే చేసుకుంటారా బై, నాకు సంబంధం లేదు, మీరు వేసుకుంటారా స్ట్రైక్ వేసుకుంటే యూట్యూబ్ చూసుకుంటా అది ఇదని వదిలేసా. అది వదిలేశాక ఆఫ్టర్ 2-3 డేస్ ఇంకొక ఈమెయిల్ వచ్చిందండి, వాడే బ్యూటీ, ఇక్కడ తెలిసిపోతుంది క్లియర్గా ఎవరు ఉన్నారు ఏంటి అని చెప్పి. మీకు అది కింద నీకు డిస్క్రిప్షన్లో లింకులు మొత్తం ఉంటుంది, అదే కాకుండా మీకు స్క్రీన్ షాట్ కూడా ఇస్తాను. సో బేసిక్ డైరెక్ట్ చెప్పేస్తారండి, నీ క్రిటిసిజం రివ్యూ మాకు నచ్చలేదు, నువ్వు ఇంకా బాయ్, ఇప్పుడు నువ్వు వీడియో చేస్తే నీకు కమెంట్లో తిడితే నీకు ఎట్లా అనిపిస్తుంది, మాకు అట్లనే అనిపిస్తుంది, సో ఇదేం బాగాలేదు పద్ధతి మార్చుకోవాలంటే. ఎందుకు మార్చుకోవాలి, ఏం మాట్లాడుతున్నారు, నేనేమైనా మాట్లాడానా అని చెప్పి వెనక్కి వెళ్ళి చూసా, అంతేం లేదు, అంత హార్ష్గా ఏం వేసుకోలేదు, చాలా పాలిష్డ్గా మాట్లాడానండి. సినిమా నచ్చలేదంటే ఏంట్రా ఈ పైత్యం, నాకు అర్థం కావట్లేదు, మనిషి మీద పడిపోయి దొల్లేస్తున్నారు, మళ్ళీ ఆల్ఫా బీటా జీటా అంటారు, వెనక కెమెరా ఉందో ఆల్ఫా బీటా జీటాలు, వెనక మాలేవో ఇలాంటి కంప పనులన్నీ చేస్తూ ఉంటారు. ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ డీల్ చేయండి, వచ్చి పాయింట్ మాడుకుందాం, అంతేగాని వెనకమాల కూర్చొని కాపీరైట్ స్ట్రైక్లు ఏంది ఇది చెప్తున్నా కదా. ఆ ఈమెయిల్ రాసినోడు ఎవడో ఉన్నాడు, దాని గురించి లాస్ట్లో చిన్న హింట్ ఇస్తాను. అసలు సినిమా 700 కోట్లు వచ్చిందండి, మా మోటివేషన్ దొబ్బిద్ది, మాది దొబ్బిద్ది అంట.
కామన్ సెన్స్ ఉందా? ఎవరికో మనోభావాలు దెబ్బతిన్నాయండి, స్పెసిఫిక్గా దెబ్బతిన్నాయి. ఎందుకంటే ఆ వేసిన వాళ్ళకి తెలుగు కూడా రాదు చెప్తున్నా. ఎందుకంటే టీ సిరీస్ వాళ్ళు, అది కూడా ముంబై బేస్డ్ కంపెనీ, వాళ్ళు వచ్చి తెలుగులో నా వీడియో చూసి వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి నా మీద వేసారా? మీ క్లారిటీ దీనికన్నా ఎక్కువ నేను ఇవ్వలేను. ప్లస్ మీరు ఆ లెటర్ ఉంది కదా, నీట్గా ఒకసారి చదవండి, మీకు క్లియర్గా అర్థమైపోద్ది ఇది ఎవరు ఎందుకు చేపించారు అని. ఇంకా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అది ఇది అని అంటే మన జనాలు ఎట్ట తయారయ్యారు. ట్విట్టర్ యువత అయితే వర్స్ట్ అబ్బా, టూ వర్స్ట్. ఏమనంటే బూతులు తిట్టేయాలి, ఏదో ఒకటి చేసేయాలి, ఆవేశం ఆత్రం ఎక్కువ ఉంది జనాలకి. ఓ క్యూట్ బాయ్ కూడా ఉన్నాడు, మీకు స్క్రీన్ షాట్ ఇస్తా, వెళ్ళి రిపోర్ట్ చేస్తాను ఈ ఛానల్ రిపోర్ట్ చేసిన అంటే దానికి 40 లైక్లు ఉన్నాయి. వాడు పోయి రిపోర్ట్ చేసింది బార్బెల్ బిర్యానీ ఛానల్. అమ్మ ఈ కన్ఫ్యూజన్లో స్నాప్ చాట్ బదులు స్నాప్డీల్ ఏదో చేసారు కదా మళ్ళీ, అట్లుంది నా పరిస్థితి. అయినా కూడా ఒక చిన్న అడ్వైస్ ఇస్తా, ఆ పోయి రిపోర్ట్లు కొడితే ఏం కాదు, ఛానల్కి ఏం కాదు. వాడు వచ్చి మాన్యువల్ రివ్యూ చేస్తాడు, ఏం లేదని వదిలేస్తాడు. నేను పార్ట్నర్డ్ విత్ యూట్యూబ్, అంటే 100K ప్లస్ ఉంటే కొంచెం ఎక్స్ట్రా కనెక్ట్ ఉంటుంది అనమాట. ఎప్పటి నుంచో ఏ ఇష్యూస్ లేవు నాకు ఛానల్స్తో. సో ఎవరో వచ్చి ఏదో చేస్తే తప్ప మీరు పోయి రిపోర్ట్ కొడితే ఏం కాదు. చేస్తామంటారా, చేయండి. నెక్స్ట్ బూతులు తిడతారు, నన్ను తిడతారు, కాళ్ళు మా ఫ్యామిలీని తిడతారు, చాలా తిట్టారు. నా లాజిక్ ఏంటంటే మీ బుర్రలకి ఇంకా ఎక్కట్లేదబ్బా, ఇలా మాట్లాడి ఏదో రోజు రిపబ్లిక్ మూవీలో హీరోలో పోతానేమో అనిపిస్తుంది నాకు. అరే బాబు, మీరు తిట్టడానికి కూడా రైట్ ఉంది. మీరు నన్ను తిట్టడం కోసం, ఆ రైట్ కోసం నేను పోరాడతా, తిట్టండి. ఎస్, యూ హ్యావ్ దట్ రైట్. ఆ ఫ్రీ స్పీచ్ ఉంది. ఎప్పటికైనా ఒకటి గుర్తుపెట్టుకోండి అబ్బా, మీకు తిట్టే రైట్ ఎలా ఉంది, ఇంకోటి ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసే రైట్ కూడా అంతే ఉంది. నీకు చేసే రైట్ లేదు, చేసినందుకు నీకు గొంతు నొక్కేయాలనో చాలా దరిద్రం అది. నేనే చెప్తున్నా మీరు బూతులు తిట్టడం కూడా ఐఎమ్ ఓకే. నేను ఎప్పటికీ కమెంట్స్ డిసేబుల్ చేయను, ఆ కమెంట్స్ రెడ్యూస్ ఏం చేయను. ఎందుకంటే చాలామంది జర్నలిస్టులు, చాలామంది యాక్టర్లు అందరూ ఉంటారు, వాళ్ళు మాట్లాడడానికి మాత్రం వాళ్ళ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పెట్టేస్తారు, కమెంట్స్ మాత్రం లిమిట్ చేస్తారు. నా కమెంట్ మాత్రం మీరు కమెంట్ చేయకూడదు. నేను అలా కాదు, మీరు తిట్టండి, ఏదైనా చేయండి, ఐ విల్ ఫైట్ ఫర్ యువర్ రైట్. అలానే మీరు ట్రై చేయండి. ఏంటి, పక్కోడికి కూడా మాట్లాడే ఛాన్స్ ఇద్దాం, పక్కోడి ఒపీనియన్ కూడా ఆయన చెప్పనిద్దాం. మీకు నచ్చకపోవచ్చు, దట్ ఈస్ ఫైన్, బూతులు తిట్టవచ్చు, దట్ ఈస్ ఫైన్, కానీ వాటికి మాట్లాడే రైట్ ఉండాలి, మీరు దానికి పోటీపడాలి. ఎందుకంటే సొసైటీలో అందరికైనా గలీజ్ ఫెలో అంటే నేనే అనుకుందాం, వర్స్ట్ గలీజ్ ఫెలో నేనే అనుకుందాం. నాకు రైట్స్ వర్తించినప్పుడు రేపు నీకు వర్తించు, దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. సో ఇవాళ నేను ఒక్కడనే చేసేసి ఇలా చేశారు అనుకోండి, రేపు మిమ్మల్ని చేస్తారు, రేపు ఇంకో ఛానల్ చేస్తారు. వెరీ వెరీ బ్యాడ్ ప్రాక్టీస్ అండి. ఇంత వర్స్ట్కి ఎక్కడ చూడలే నేనైతే. ప్లస్ నన్ను ఎందుకు టార్గెట్ చేస్తే నాకు అర్థం కావట్లేదు. బూతులు తిడుతున్నానో లేదు, నాకు అనిపించింది చెప్తున్నాను. దానికే ఇంతైతే ఎలా అబ్బా. ప్లస్ అరే బార్బెల్, నువ్వు వీడియో ఎందుకు చేసావు, ఇంతకీ దానికి రిప్లై ఇచ్చావా లేదా, దానికన్నా మీ డౌట్ వచ్చింది కదా, వాళ్ళకి అర్థం కాదండి, చదువుకోలేదు వాళ్ళు, నాకు అర్థం కావట్లేదు. ఆ రిప్లైని మొత్తాన్ని నేను చాట్ జీపీటీ ఏందని చెప్పి చెక్ చేస్తే 90% అది అట్లుంది వాళ్ళది. రాయడానికే సరిగ్గా రావట్లేదు. ఇంక మనం పంపిస్తే ఏం చదువుతారు. కానీ మీకైతే ఏమనిపించింది? నాకైతే ఇది క్లియర్ కేస్ ఆఫ్ వెండేటా, ఏదో పెట్టుకునే చేశారు. స్ట్రైక్ వేస్తారా, ఇంకా చూద్దాం. వేస్తే ఇంకా ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్. ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇంకో విషయం చెప్తాను, ఇది కొంచెం ఎక్కువ చెప్తున్నట్టు అనిపించినా కూడా వీడియోలకి బాగా డబ్బులు వచ్చినాయి. సో వాళ్ళు డిలీట్ చేస్తే డబ్బులు పోవు తెలుసా, డబ్బులు నాకు వస్తాయి, వాళ్ళు స్ట్రైక్ వేయరు, వాళ్ళు హ్యాపీ, నేను హ్యాపీ అని మీరు అనుకోవచ్చు. లేదు, నా ఇక్కడ ప్రిన్సిపల్, వాడు స్ట్రైక్ వేస్తే డబ్బులు పోతాయి, అంటే ఆ రిజాల్వ్ ఎవరికి డబ్బులు పోతాయి, పోయినాయి. వాడు కేసేస్తే కేసు వేసాడు, నేను చిన్న బడ్జెట్ పెట్టుకున్నాను దాన్ని ఫైట్ చేయడం కోసం. బట్ అల్టిమేట్లీ ప్రిన్సిపల్ చాలా ఇంపార్టెంట్ అండి. నేను వీడియోలు డిలీట్ చేయను, స్ట్రైక్లు వేస్తారా వేసుకోండి, ఒపీనియన్ని సప్రెస్ చేయలేరు, చేయకండి. ట్రై చేస్తే మీరే బిస్కెట్ అవుతారు, అది ఎవరైనా సరే, ఈయన వాళ్ళకి చెప్తున్నా అదనమాట. సో ఇదండి మన వీడియో. సలార్ వీడియో కూడా వచ్చేస్తుంది, లేదా అది ఫస్ట్ వస్తే ఇది నెక్స్ట్ వస్తుంది. చూసిన బార్బెచ్ మీటింగ్స్ కలుద్దాం, మళ్ళీ వచ్చారు. థ్యాంక్ యూ.